రాబోయే కాలంలో మజ్లిస్ పార్టీని తుదిముట్టించడమే బీజేపీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని ప్రశంసిస్తే కాంగ్రెస్ రాష్ట్రాలు విస్మరించడం సిగ్గుచేటన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మంత్రులకు కులాల పేరుతో రంగులు రుద్దడం పరిపాటైందన్నారు. కాంగ్రెస్ మాటలకే తప్ప చేతల ప్రభుత్వం కాదని కిషన్ రెడ్డి విమర్శించారు. నాకు ఏడు జరిగిన దాంట్లో నన్ను ఫుల్ టైం ఇన్వాల్వ్మెంట్ చేసి పాతపట్నంలో పర్యటించి మజ్లిస్ పార్టీ అనుమతి లేకుండా పాతపట్నంలో పర్యటించేటువంటి పరిస్థితి. అదేవిధంగా చూస్తా ఉన్నాం. నేను ఓల్డ్ సిటీలో ధర్మవంతు కాలేజీలో చదువుకున్నాను. ఓల్డ్ సిటీలో పెరిగాను. మరి ఓల్డ్ సిటీలో ఆ రోజు ఉన్నటువంటి బస్తీలు అనేకమైనటువంటి బస్తీలు హిందువుల మీద మజ్లిస్ పార్టీ దాడి చేసి 100 బస్తీలను ఖాళీ చేయించినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ రక్షించుకోవాలి, ఈ తెలంగాణను రక్షించుకోవాలి. దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక సవాల్ అండి. కాబట్టి ఈరోజు మనం ఒక రాజకీయంగా పోరాటం చేస్తూ ఈ యొక్క తెలంగాణను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. దేశంలో ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి వేగవంతంగా జరుగుతూ ఉంది. ఈరోజు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనంతో ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. ఈయన మాటలు తూటాలు చూస్తే మాత్రం ఇవాళ ఏ రకంగా ప్రజలు భ్రమింపజేశారు. కాబట్టి 2 పార్టీలు ఇవాళ 1 సంవత్సర కాలంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, మహిళలు, లేదా వాళ్ళ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అన్ని వర్గాలు కూడా ఇవాళ 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి, తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పుట్టిన యత్నాలు, కుతంత్రాలు, విన్యాసాలు ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు. నిన్న ఒక సభలో వారు మాట్లాడుతూ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నరేంద్ర మోడీ తన అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమం యొక్క పథకాలతో అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ తో ప్రజలు హక్కును చేర్చుకొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మొత్తం ఇవాళ నరేంద్ర మోడీ గారి మంత్రివర్గము చిన్నపాటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోకుండా మచ్చ లేకుండా 10 సంవత్సరాలు పాలించడం అంటే ఇది ఒక అద్భుతం. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేశారు. నాకు ఏడు జరిగిన దాంట్లో నన్ను ఫుల్ టైం ఇన్వాల్వ్మెంట్ చేసి